అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. జూలై 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది క్లుప్తముగా తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా అర్ధాష్టమ గురు ప్రభావము, ఈ ప్రభావం చేత అనుకున్నటువంటి పనులన్నీ కూడాను ఆలస్యం అవుతూ ఉండడము, పెద్దల యొక్క సహాయ సహకారాలు లేకపోకుండడము, కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఎదురవక తప్పదు. అలాగే ఉద్యోగస్తులు ప్రధానంగా వేరే సంస్థలోకి మారాలనుకున్నప్పుడు కాస్త వేచి చూడక తప్పదు, కొంత సమయం ఆగాల్సిందే. ఇక నిరుద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారు దొరికినటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి. ఒక 2 నెలల్లో అద్భుతమైనటువంటి రోజులు రాబోతున్నాయి. అప్పుడు ఖచ్చితంగా మీరు కోరుకున్న, ఆశించిన ఈ యొక్క ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా ద్వితీయ కుజ ప్రభావం చేత కుటుంబంలో కలహాలు, ఇబ్బందులు అనేటువంటి ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మీ వాక్కు వల్ల ఎదుటి వాళ్ళు ఎక్కువగా బాధకి గురయ్యే అవకాశం ఉంటుంది. కావున జాగ్రత్తలు పాటించండి. అలాగే ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించినటువంటి చేసే రంగాల్లో స్టాక్ ఎక్స్చేంజ్ కావచ్చు, లేకపోతే ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా అప్పులు ఇచ్చేటువంటి వాళ్ళు కానీ, చిట్టీలు నడుపుకునేటువంటి వాళ్ళు కానీ అనవసరంగా ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి. సమయము మంచిగా లేదు కాబట్టి ఇచ్చినటువంటి డబ్బులు తిరిగి రాకపోగా ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఎక్కువగా గోచరమవుతుంది. కాబట్టి ఈ సమయము 31వ తారీఖు వరకు అనుకూలము కాదు. అలాగే ప్రధానంగా దాంపత్య సౌఖ్యము, వివాహ సౌఖ్యము మరియు ప్రేమికుల మధ్య ప్రేమ అనురాగము పెంపొందించడం, తద్వారా అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి, అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం గోచరమవుతుంది. సంతానం కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులు ప్రధానంగా కొంత వేచి చూడాల్సినటువంటి సమయం. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ యొక్క సంబంధించినటువంటి మేషరాశిలో జన్మించినటువంటి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అలాగే విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప పరీక్షల్లో ఉత్తీర్ణత శాతాన్ని పొందలేనటువంటి పరిస్థితి, మరియు కోరుకున్నటువంటి కళాశాలలో ప్రవేశము లభించాలి అన్నా కానీ కాస్త కష్టపడాల్సినటువంటి పరిస్థితి. అయితే అన్నిటికంటే భిన్నంగా ఇప్పుడు చెప్పినటువంటి కష్టాలకి ధీటుగా ఈ యొక్క శని భగవానుడు 27వ తారీఖు నుంచి వక్రీకరిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క సంబంధించినటువంటి కుంభరాశి ఫలితాలను కూడా ఇవ్వబోతున్నాడు. కావున అన్ని విధాలుగా కొంత శని ప్రభావం అనుకూలంగా ఉన్నది. గురువు అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా శని ప్రభావం వలన జ్యేష్ఠ సోదరుడు, మేనమామకు సంబంధించినటువంటి వాళ్ళ సహాయ సహకారాలతో చాలా మటుకు సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. అలాగే ఏదైనా కానీ కొంత చేంజ్ అనేటువంటిది ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు అయ్యేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. కాబట్టి అన్ని విధాలుగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి సాధారణమైనటువంటి ఫలితాలే ఈ జూలై 21 నుంచి 31వ తారీఖు వరకు జరుగుతాయని గమనించగలరు. ఏది ఏమైనప్పటికీ కూడాను ఉన్న దాంట్లో తృప్తి పడుతూ ముందడుగు వేసే ప్రయత్నం చేసుకుంటేనే ఆనందంగా ఉంటారు. అయితే ప్రధానంగా శని మార్పు, శని వక్రీకరించి ఉండడము, అలాగే ఈ యొక్క సంబంధించినటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు కూడాను అనుకూలంగా లేని కారణం చేత దైవానుగ్రహం తప్పనిసరి. 12 రాశుల వారికి శని ప్రభావము అనేటువంటిది ఇబ్బందుల్లో ఉంటుంది, అనగా ఇబ్బందులు పెడతారు. కాబట్టి ఈ యొక్క దైవానుగ్రహాన్ని అందరికీ అందించాలనే సదుద్దేశము, ప్రధానంగా మీకు కూడా సొంత ఇంటి కల నెరవేరాలనే కోరిక, అలాగే శత్రు సమస్యలు, కోర్టు సమస్యలు, ప్రయోగ బాధలు, నరదృష్టి, నరఘోష, జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యలు, మరియు మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారు. అలాగే ఈ యొక్క శని వక్రీకరించినటువంటి కారణం చేత డిసెంబర్ వరకు కూడాను కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఎదురవుతాయి. కాబట్టి 12 రాశులు ఈ ప్రభావానికి గురవుతారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి శని యొక్క అనుగ్రహం మరియు ప్రధానంగా సంకల్పించినటువంటి కోరిక నెరవేరాలి, సమస్యలు తీరాలనే ఉద్దేశంతో తొలి ఏకాదశి జూలై 25వ తారీఖు రోజున రాత్రి 9 గంటలకి మన పీఠమాధ్వర్యంలో వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి, శనైశ్చర హోమాది కార్యక్రమాలు జరిపించి పూజ చేసి వారాహి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు
25వ తారీఖు రాత్రి 8 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా 21, 22, 23 ఈ తేదీలలో అనుకున్నటువంటి పనులన్నింటిలో కూడా విజయాన్ని సాధిస్తారు. రాని బాకీలు వసూలవుతాయి. ధనపరంగా అన్ని ఇబ్బందుల్ని అధిగమించగలుగుతారు. అలాగే ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా అన్ని సమస్యల్ని పరిష్కరించుకొని విందులు వినోదాలు కుటుంబ సభ్యులతో ఆనందంగా పాల్గొంటారని చెప్పవచ్చు. ఇక 24, 25, 26 తేదీల్లో ప్రధానంగా సమస్యలు అనేటువంటివి అధికంగా ఉంటాయి. మానసిక ప్రశాంతత ఉండదు. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఏది చూసినా ఏదో ఒక ఇబ్బంది వెలితి అనేటువంటిది మిమ్మల్ని బాధిస్తుంది. ఇక 27, 28 ఈ తేదీలలో తండ్రి గారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. సంతానం మూలకంగా విభేదాలు, ఖర్చులు, సమస్యలు అధికంగా ఉంటుంటాయి. అయితే ఆస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలు చర్చకు వస్తాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఖర్చులు కూడా అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. ఇక 29, 30, 31 తేదీల్లో మీరు చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. మీరు చేసినటువంటి పనికి తగ్గట్టుగా పేరు పెరుగుతుంది. అధికారుల యొక్క అండదండలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధనము కూడా చాలా సమకూరుతుంది. అన్ని విధాలుగా మీరు చేసే ప్రతి ప్రయత్నము మీకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారు సాధారణమైనటువంటి ఫలితాలు పొందుతారు. కాబట్టి ఇట్టి సాధారణమైనటువంటి ఫలితాలు మానవుణ్ణి కొంత ఇబ్బందికి గురి చేస్తాయి. ఎందుకంటే అనుకున్నది ఒకటి, జరిగేది ఒకటిగా ఉంటుంది. కాబట్టి మీ యొక్క సంకల్పం నెరవేరాలి, దైవానుగ్రహం అందరికీ లభించాలనే ఉద్దేశంతో మీరు చేయాల్సిందల్లా కూడా ప్రతిరోజు కూడాను సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము, అలాగే దత్తాష్టకం రోజుకి 3 సార్లు పఠించండి. అవకాశం ఉంటే జూలై 25వ తేదీన మన పీఠం ఆధ్వర్యంలో జరిగే సర్వదోష నివారణ పూజల హోమాలు తొలి ఏకాదశి రోజున వారాహి నవరాత్రుల సందర్భంగా వారాహి, బగళాముఖి, ప్రత్యంగిర, రాజశ్యామల, ధూమావతి, శనైశ్చర హోమాది కార్యక్రమాలు రాత్రిపూట జరపబడతాయి. కాబట్టి 25వ తారీఖు రాత్రి 8 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పినటువంటి కంటే కూడా ఇంకా విభిన్నంగా ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనాపరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించండి. ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.